పాడాలి అని నేను కోరుకుంటున్నాను. మామూలుగా గొంతు అలాగే ఉందిలేండి. అది అంటే రకరకాలుగా అనుకున్నాం. అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లయినా వెళ్దామంటూ. వాయిస్ మిక్సీలో ఎలా? అంటే No, that's వాడు డైలాగ్ కూడా అంటాడు కదా, ఇలాంటి ఫోబియా వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనస మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది. సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్తో ఆ పాట పాడరా? ఎందుకులేండి, బాగా వెళ్తుందిగా. బాగా వెళ్తుంది కాబట్టే మాకు కావాల్సింది అదే. కలలోనైనా కలగనలేదేను వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదేను వస్తావని, నవ్వు ఆపుకుంటున్నావు కదా సుమ్యు. ఆ దేవుడు. క్రేజీ బట్ అది. సో అది ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో ఉండిందా లేకపోతే అప్పటికప్పుడు డెవలప్? లేదు, నేను ఫస్ట్ ఆయన అడిగారు, నేను డబ్బింగ్ కరెక్ట్గా చెప్పకపోతే నువ్వు చెప్పేసి ఆ పోర్షన్ అంతా అన్నారు. కానీ సూపర్గా బాగా సెట్ అయిపోయింది అండి నాకు. అది అదే వదిన కొడుకు వరస్టులా కొడుకు అంటాడు కదా, సో అదంతా నాకు నువ్వు చెప్పే ఒకవేళ నాది కానీ కరెక్ట్గా రాబోతాను. లేదు సార్ ఇది సూపర్గా వచ్చిందంటే ఇంకా అది సో ముందు నుంచే ఉంది. అది ఉండింది. అది థియేటర్లో నేను బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే సడన్గా అది మాత్రం కట్ చేస్తారు కదా ప్రోమోలో, కళ్ళలో నేను పాడింది వరస్ట్గా ఇప్పుడు అదే ప్రోమో, అదే మాకు ప్రోమోకి దొరికింది. అలవాటు అయిపోయింది నాకు కూడా. మీరే అనిపించింది. లేదు లేదు, మాకు ప్రోమోకి వస్తుంది. ఏమిటి వెళ్ళాలి ప్లాన్ ఇదంతా పక్కా ప్రణాళిక ద్వారా జరుగుతుంది. మీరు పాపం ఒక సారీ ట్రై చేస్తారు ఒకసారి అలా? సారీ. ఏది కృష్ణమ్మకి మీ మిక్సీలో వేసిన వాయిస్తో ట్రై చేయండి. ఒకళ్ళు ఒక సినిమాకి ఒకళ్ళు దొరికారుగా, నేను దొరికేసాను. మా సినిమాకి మా డైరెక్టర్ దొరికాడు. మా షిప్ నడిపించే మా సార్ ఆఫ్ ద షిప్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కిషోర్ తిరుమల గారు. మొత్తం. కానీ పాపం ఒక కొరియోగ్రాఫర్స్కి, ఒక ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్కి మిమిక్రీ చేయడానికి, ఒక యాక్టర్స్కి అందరికి ఇబ్బంది మీ వల్ల. అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు అందరి పొట్ట అందరి స్పేస్ తీసేసుకుంటున్నారు మీరు. అదే లేదు, అవసరాన్ని బట్టి. అవసరానికి అనుగుణంగా మీలోని నేను శ్రీధర్ అనుకుంటా 9 వయసులో 8 వయసులో చెప్పారు. చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కదా, అంటే 9 డిఫరెంట్ వాయిస్లని నేను ఒక్కనే చెప్పుంటా. చిన్న చిన్న డైలాగ్లు ఉంటాయి, లాస్ట్ మినిట్ అడ్జస్ట్ చేయాలి, టక్కని ఇది ఉంటే బాగుంటుందని. సో అప్పుడు మనమే చెప్పేస్తాం. ఆ లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం తీసుకొని వచ్చి పెట్టి. ఓకే. సో అంటే ఫస్ట్ నుంచి మీరు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉందో ఆ జాబ్ మీరు తీసుకునే ఉన్నారు. దాని తర్వాత మాకు కొరియోగ్రాఫర్ది తెలిసింది, దాని తర్వాత లిరిసిస్ట్ తెలిసింది. లిరిసిస్ట్ అవుదామని వచ్చింది నేను ఇండస్ట్రీకి. ఏ ఇయర్లో సార్? 2002. పాటలు ఎవరు తీసుకోవాలి, విన్నారు కానీ పంపించేశారు. అయ్యయ్యో. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను సీరియల్కి. కాకపోతే అప్పుడు నాకు ఆ పాటల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే పాటలు మంచి మంచి కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి. యా. సో సీరియల్ సాంగ్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? కార్తీక దీపం, కృష్ణమ్మకి, గోదావరికి ముందు నుంచి నాకు అంటే హీరో గారు రవితేజ గారిది విక్రమార్కుల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, మొత్తం ఆడాళ్ళందరితో ఒక ఫైట్లా గొడవలాగా మొత్తం గిల్లేసి వాళ్ళు కొడతా ఉంటారు. సో అది అంత ఈజీగా ఒక యాక్టర్కి ఆయనకే అంత దాన్ని ఆయన కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అయింది. నా ఫేవరెట్ సీన్ అది ఆయన సినిమాల్లో. సో ఆయన ఆ ఫైట్లా చేశారు కదా, ఇంతమంది లేడీస్తో ఒక్కసారిగా ఒక 100 మంది లేడీస్తో చీరలు కట్టుకొని పబ్బులో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్బులో కార్తీక దీపం సాంగ్ పబ్లో. సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముందు నుంచి ఆయన హీరో గారు స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆయన కోసం అనుకున్న ఐటమ్ అది. ఇప్పుడు పబ్లో డీజేలు అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎత్తుకుతున్నట్టున్నారు, సీడీల కోసం ప్లే చేయడానికి. మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు, ఇప్పుడు అది కూడా జరుగుతుందన్నమాట. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను, దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనే మిగతా వాళ్ళని అడగరా? ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. ఒకదానికి అందరూ అంటే బాడీలో స్వింగ్ ఉండాలి, స్టైల్ ఉండాలి, స్టెప్పులు కాదు డాన్సర్ స్వాగ్ మాట్లాడాలి. ప్రొఫెషనల్ డాన్సర్, ఈవెంట్ డాన్సర్స్ వార్మప్ చేస్తారు.